పారిజాతం గారు మీరు ఇప్పటి నుంచి ట్రైనింగ్ అవుతా ఉంటారా? మంచి గెటప్ వేశారు. బెగ్గర్ గెటప్ అయితే వేశారు. నెక్స్ట్ లెవెల్ అనిపించింది. ఎందుకంటే మీరు ఫ్యూచర్‌లో ఖచ్చితంగా బెగ్గరే అవ్వాల్సిందే. మీ మనవరాలను కూడా తెచ్చుకుంటే బాగుండేది. ఎందుకంటే ఇప్పటి నుంచి ట్రైనింగ్ ఇచ్చుంటే ఇంకొక 1 ఇయర్ లోపల మీకు ఎడదిరిగి అదే గెటప్ రావాలి కాబట్టి మీకు తెచ్చుకుంటే బాగుండేది. అందరికీ నమస్కారం. నా పేరు కిరణ్. ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం కార్తీక దీపం 2 ఎపిసోడ్ రివ్యూ గురించి అయితే. ఈ రోజు నుంచి ఎపిసోడ్లు ఎలా ఉంటాయనేసి ఒక జస్ట్ ఒక ఇన్ఫర్మేషన్ అయితే మీకు ఇస్తాను. ఇన్ని రోజులు మనకు దాస్ గారు అయితే ఎప్పుడు చెప్పేస్తారా అనేసి మనం అయితే ఎంత అయితే వెయిట్ చేసామో, అంటే దాస్ గారిని చూపించినప్పుడంతా అసలైన వారసురాలు అనేసి ఎలాగైతే చూపించామో అదే విధంగా బాండ్ పేపర్స్ని మనకు చూపిస్తూనే ఉంటారు. అంటే బాండ్ పేపర్స్ని ఇమ్మీడియట్గా ఇంప్లిమెంట్ చేస్తారంటే ఖచ్చితంగా చేయరు. ఇంకొక 3 నెలలు పట్టచ్చు, 6 నెలలు పట్టచ్చు, సంవత్సరం పట్టచ్చు ఆ బాండ్ పేపర్స్ బయట రావడానికి. కానీ బాండ్ పేపర్స్ అయితే ప్రతిరోజు టాపిక్ అయితే వస్తూనే ఉంటుంది. జోష్న గారు అలాగే పారిజాతం గారు కలిసినప్పుడు అయితే బాండ్ పేపర్స్ టాపిక్ అయితే వస్తూనే ఉంటుంది. ఇదో క్లారిటీ ఇద్దాం అనుకుంటాను. బాండ్ పేపర్ పైన ఎప్పుడైతే వాళ్ళకి ఏదన్నా ఇంపార్టెంట్ స్టోరీ ఇంకా నెక్స్ట్ స్టెప్ లేదు అన్నప్పుడు ఆ స్టెప్ని బాండ్ పేపర్ రూపంలో అయితే తెస్తారు. అక్కడ జోష్న ఫుల్గా ఇరుక్కున్నప్పుడు గుర్తుపెట్టుకోండి. ఇంకొకటి ఇక్కడ మన కార్తీక్ అయితే వారసరాలు నిజం తెలిసింది కదా. నిజం తెలిసిన తర్వాత కార్తీక్ బాబు ప్రతి ఒక్క క్షణము మన మరదలు మన సొంతము మన బ్లడ్ అనేసి ఆ విధంగా క్రియేట్ అయితే అవుతూ ఉంటాడు. అంటే మీకు ఇంకా మన దీప అయితే కొంచెం స్లో అవుతుంది. మన కార్తీక్ అయితే ఫుల్ స్వింగ్లో ఉంటాడు. ఇక్కడ మన పారిజాతం గారు అయితే మొత్తానికి అయితే జోష్నతో అయితే మాట్లాడిన తర్వాత ఎవరు ఆ ముసిగి దొంగ ఊరు, దీపాన్ని ఎందుకు చంపాలనుకున్నావు, గన్ను ఎక్కడి నుంచి వచ్చింది ఏమనేసి అడిగితే అసలు జోష్న అయితే ఇంత ఇంచు కూడా ఏం సమాధానం అయితే చెప్పలేదు. అక్కడ జోష్న అయితే మనకి వాళ్ళ ఇంట్లో ఏం జరుగుతుంది కనుక్కో అనేసి అన్నాడు. ఎందుకంటే జోష్నకు అక్కడ డౌట్ వచ్చింది, అసలైన వారసురాలు దీప అని తెలిసిపోయిందా అనేసి అక్కడ డౌట్ వచ్చింది. ఎందుకంటే అక్కడ పోయి అనసూయ గారికి అలాగే కాంచనా గారికి చెప్తాడేమో అనేసి మన జోష్న అయితే ప్లాన్ చేసింది. కానీ మన కార్తీక్ అయితే ఇప్పట్లో అయితే దాని గురించి డిస్కషన్ చేయండి. జస్ట్ వాళ్ళ మధ్య వచ్చే కన్వర్జేషన్ మాత్రం తెలుస్తూ ఉంటుంది అంతే. దశరథ్ గారి గురించి కూడా మనం మాట్లాడుకోవాలి. దశరథ్ గారు అయితే మొత్తానికి అయితే కొంచెం లూపీ అయితే లాగడం మొదలుపెట్టాడు. ఎందుకంటే నువ్వెందుకు గన్ తెచ్చావు, ఆ గన్ తేకుండా ఉంటే నేను భయపడడానికి నా రక్షణ కోసం తెచ్చుకున్నాను అంటే అప్పుడు దీపాన్ని కూడా నేను భయపడడానికి తెచ్చింది అనేసి దశరథ్ గారు మాత్రం సింపుల్ వేలో క్లోజ్ చేశాడు. అక్కడ జ్యూస్ ఒకటి తెచ్చింది జ్యూస్ తెచ్చి విషం కలిపిందేమో అనేసి డౌట్ పడ్డాడు. కానీ జ్యూస్ నువ్వే తాగు అనేసి అన్నాడు. ఎందుకు తాగు అంటే జస్ట్ అనుమానము క్లియర్ చేసుకుందాం అనేసి అయితే ఆ విధంగా చేశాడు. జోష్న అయితే జ్యూస్ తాగింది, ఏం బాధపడదండి. అక్కడ శివనారాయణ గారు అడిగిన క్వశ్చన్ కూడా దీపాన్ని ఎవరు పొడిచారు ఏమి అనేసి శివనారాయణ గారు అయితే అడుగుతా ఉంటారు. అక్కడ దశరథ్ గారు అయితే ఒక క్వశ్చన్ రైజ్ చేశారు. నాకు అలాగే దీపాకి ఇద్దరికి కామన్ శత్రువు ఒకరు ఉన్నారు. ఆ కామన్ శత్రువు ఎవరో బయటకు వచ్చారంటే ఆటోమేటిక్గా అన్నిటికీ సమాధానాలు దొరికిపోతాయి అనేసి అన్నారు. ఖచ్చితంగా ఎగ్జాక్ట్గా మీరు చెప్పినది 100% రైట్ సార్. అక్కడ కామన్ క్వశ్చన్ కానీ కామన్ పర్సన్ కానీ దొరికినారంటే ఆ దొరికిన తర్వాత జోష్నాన్ని బయటపడుతుంది. జోష్నాన్ని బయటపడిన తర్వాత మన కార్తీక్ ఏం చేస్తారు, వీళ్ళని మళ్ళీ రోడ్డు పైకి లాగుతారు. ఎందుకంటే అసలైన వారసురాలకి ఆస్తి అంతా రాశారు కదా. అక్కడేమన్నా బాండ్ పేపర్లు తీస్తారా, ఎక్కడ తీస్తారా అనేది బాండ్ పేపర్లు అయితే మనం డిస్కషన్ చేసుకుంటూనే ఉన్నాం. సీరియల్ ఎలాగైతే వస్తాయి అదేవిధంగా మన రివ్యూలో కూడా బాండ్ పేపర్స్ గురించి అయితే వస్తాయి. కాంచనా గారికి అయితే వాళ్ళ అన్నకు మాట ఇచ్చారు కదా, వాళ్ళ అన్న మాట అయితే నిలబెట్టానమ్మా అనేసి కార్తీక్ అయితే చెప్పాడు. అది మనసులో అనుకున్నాడు, వాళ్ళ అమ్మకు చెప్పలేదు. తొందరలోనే వాళ్ళ అమ్మకు కూడా చెప్పాలి, అనసూయ గారికి చెప్పాలి, దీపాకి చెప్పాలి, అందరికి చెప్పాలని మనం అయితే మనస్ఫూర్తి కోరుకున్నాం. మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోవాలి మరిన్ని వీడియోస్ కోసం. థ్యాంక్ యూ సో మచ్.